నెక్స్ట్ ఎస్ఎంటిపి ప్రోటోకాల్ అంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఈ సింపుల్ ఎస్ఎంటిపి ప్రోటోకాల్ కేవలం మెయిల్ పంపించదు, అంటే సెండ్ చేస్తుంది. అక్కడ రిసీవ్ చేయడానికి అక్కడ మళ్ళీ వేరే ప్రోటోకాల్స్ ఉంటాయి. ఓకేనా. ఇది యూజ్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ మెయిల్. వేరాస్ పాప్ అని ఒకటి ఉంటుంది, అట్లనే ఐఎంఏపి అని ఉంటుంది. పాప్ అంటే పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్, ఐఎంఏపి అంటే ఇంటర్నెట్ మెసేజ్ యాక్సెస్ ప్రోటోకాల్. ఇవి ఇప్పుడు నువ్వు ఒక మెయిల్ పంపినావు, ఇది జస్ట్ ఎస్ఎంటిపి మెయిల్ని పంపుతుంది. అక్కడ యాక్సెస్ చేసుకోవడానికి మళ్ళీ వేరే ప్రోటోకాల్స్ ఉంటాయి, లైక్ పిఓపి అని మాట్లాడుకున్నాం, ఐఎంఏపి అని. ఈ ప్రోటోకాల్స్ నువ్వు పంపిన మెయిల్ని అవి యాక్సెస్ చేసుకుంటాయి. యూజ్ టు రిట్రీవ్ దోస్ మెయిల్స్ ఎట్ ద రిసీవర్ సైడ్. ఈ సెండర్ సైడ్ ఎస్ఎంటిపి ఉంటుంది. ఎస్ఎంటిపి ద్వారా మెయిల్ అనేది సెండ్ అయిపోతుంది. ఇక్కడికి దీని ఎస్ఎంటిపి పని అయిపోతుంది. అక్కడ రిసీవర్ సైడ్ నువ్వు అక్కడ నుంచి వచ్చిన మెయిల్ రిసీవ్ చేసుకోవాలంటే రిసీవర్ సైడ్ ఈ ప్రోటోకాల్స్ ఉంటాయి, పాప్ అండ్ ఐఎంఏపి. సో ఎస్ఎంటిపి ఈజ్ అ ప్రాసెస్ ఇనిషియేట్ ఎట్ ద కనెక్షన్ టు పోర్ట్. దీని పోర్ట్ ఏంటంటే పోర్ట్ 25. ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ ఏ టీసీపీ కనెక్షన్ ద క్లయింట్ ప్రాసెస్ సెండ్స్ ద మెయిల్ ఇన్స్టెంట్లీ. ఒకసారి టీసీపీ కనెక్షన్ అనేది జరుగుతుంది సెండర్కి రిసీవర్కి. టీసీపీ కనెక్షన్ అయినాక క్లయింట్ అనేటోడు మెయిల్ని పంపించేస్తారు. ఇది ప్రొవైడ్ సెట్ ఆఫ్ కనెక్షన్ గైడ్లైన్స్ దట్ అలో ట్రాన్స్ఫర్ ఆఫ్ మెయిల్స్ ఓవర్ ఇన్ ఇంటర్నెటే కదా మెయిల్స్ మనం ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇంకా మెయిన్ రెస్పాన్సిబుల్ ఏంటిది, దీని యొక్క మెయిన్ రెస్పాన్సిబుల్ సెట్టింగ్ అప్ కనెక్షన్ రూల్స్ బిట్వీన్ ద సర్వర్స్. వర్క్ ఎక్కడ పనిచేస్తుంది, అప్లికేషన్ లెవెల్లో పనిచేస్తుంది. ఎస్ఎంటిపి కానీ, ఎఫ్టిపి కానీ, ఎస్ఎన్ఎంపి, ఇప్పటికి మనం ఏవైతే అన్ని ప్రోటోకాల్స్ డిస్కస్ చేసినాం ఇప్పటిక 4, ఇది 4వది. ఇవన్నీ అప్లికేషన్ లేయర్ యొక్క ప్రోటోకాల్స్. లాస్ట్ వచ్చేసి టెల్నెట్. తర్వాత యూజెస్ పుష్ ప్రోటోకాల్, కేవలం పంపిస్తుంది, పాప్ కాదు కదా. ఇది పాప్ ప్రోటోకాల్స్ యూజ్ చేస్తాయి. ఏంది ఇక్కడ రిసీవర్ సైడ్ ఈ మెయిల్ పంపిస్తుంది కాబట్టి పుష్ ప్రోటోకాల్స్ ఏమో వాడుతుంది. ఈ మోడల్ ఎస్ఎంటిపి సిస్టమ్ అనేది ఇలా ఉంటుంది. యూజర్ ఎట్ టర్మినల్, ఈ టర్మినల్ సైడ్ సెండర్ ఉంటారు, అటు సైడ్ రిసీవర్ సైడ్ ఒక యూజర్ ఎట్ టర్మినల్ దగ్గర 2 యూజర్స్ ఉన్నారు, సెండర్ సైడ్ రిసీవర్ సైడ్. ఇప్పుడు ఇద్దరి దగ్గర ఏం కామన్ ఉంటుంది, ఎంటీఏ అని ఒకటి ఉంటుంది. ఎంటీఏ అంటే మెసేజ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్. అటు ప్రతి సిస్టంలో ఇది ప్రతి సైడు 2 సైడ్స్ ఎంటీఏ మెయిన్. మెసేజ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్తోనే అది మెయిల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో టర్మినల్ నుంచి యూజర్ ఏజెంట్ ఒక సెండ్ మెయిల్స్ క్యూ అని ఉన్నారు. ఈ ఎంటీఏ ఏం చేస్తుంది, మెసేజ్ ట్రాన్స్ఫర్ ఏజెంటు టీసీపీ కనెక్షన్ ఈ పోర్ట్ నెంబర్ 25 అని మనం మాట్లాడుకున్నాం ఎస్ఎంటిపిది. ఆ పోర్టు ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ సెండ్ చేసేటోడు రిసీవ్ చేసేటోడు ఒక్కడే, ఆడెవడు ఈ ఎంటీఏనే మెయిల్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అందుకే మెసేజ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ అన్నాడు. ఇక్కడ ఏం చేసుకుంటుంది, అది తీసుకుంటుంది రిసీవర్స్ అంటే సర్వర్ సైడ్. ఇది క్లయింట్ సైడ్ పంపుతున్న రిసీవర్ సైడ్ సర్వర్ ఉంటుంది. సో మెసేజ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ అనేది తీసుకుంది, పంపేది ఎంటీఏని, రిసీవ్ చేసుకునేది ఎంటీఏని. తర్వాత యూజర్ మెయిల్ బాక్స్కి పంపించేస్తుంది, మనకి మెయిల్ బాక్స్లో వచ్చేస్తుంది. తర్వాత యూజర్ ఏజెంట్ ఉంటుంది, తర్వాత యూజర్ ఎట్ టర్మినల్. ఇది దీని యొక్క మోడల్. ఒక ఎస్ఎంటిపి కొన్ని కమాండ్స్ ఏంటంటే HELO. ఇది ఏం చేస్తుంది, ఐడెంటిఫైస్ ద క్లయింట్స్ టు ద సర్వర్కి క్లయింట్స్ని ఐడెంటిఫై చేసేది. ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ ఓన్లీ సెంట్ వన్స్ పర్ సెషన్. ఒక సెక్షన్కి ఒకటి పంపిస్తాం. ఇది ఒక ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. ఓకేనా. MAIL ఇనిషియల్లీ మెసేజ్ ట్రాన్స్ఫర్ ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ ఫర్ ఆర్గనైజర్. ఓకేనా. ఇది ఇనిషియేట్ ఏ మెసేజ్, ఈ కమాండ్ ఏం చేస్తుంది అంటే ఒక మెసేజ్ ట్రాన్స్ఫర్ని ఇనిషియేట్ చేస్తుంది. ఇది మెయిల్ కమాండ్. ఇంకోటి RCPT. ఇది ఏంటంటే ఫాలోస్ మెయిల్ అని ఏం చెప్పినా అది ఒక మెసేజ్ని ట్రాన్స్ఫర్ని ఇనిషియేట్ చేస్తుంది. ఇది దీనికి ఫాలోడ్ బై మెయిల్ అని దీన్ని ఫాలో చేస్తుంది. RCPT ఇండికేట్స్ అనే అడ్రస్. ఇప్పుడు ప్రతిదానికి మెయిల్కి ఒక అడ్రస్ ఉంటుంది. ఇది RCPT ఏం చేస్తుంది, ఆ అడ్రస్ని ఐడెంటిఫై చేస్తుంది. డాటా ఉంటుంది. డాటా అనే కమాండ్ ఏం చేస్తుంది, సెండ్ డాటా లైన్ బై లైన్, డాటాని లైన్ బై లైన్ పంపిస్తుంది. ఈ 4 కమాండ్స్, కొన్ని కమాండ్స్ ఎస్ఎంటిపి యొక్క కమాండ్స్.